శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకు ఆగస్టు మాసం పూర్తయిపోయి సెప్టెంబర్ మాసం మొదలు కాబోతోంది. మరి ఈ సెప్టెంబర్ మాసం అంతా, సెప్టెంబర్ నెల అంతా కూడా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది? మంచి జరగబోతోందా, చెడు జరగబోతోందా, లాభమా, నష్టమా? అయితే మీ జీవితం మాత్రం ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందండి. అసలు ఈ అధ్యాయంలో ఏముండబోతోంది? మంచి ఉండబోతోందా, చెడు ఉండబోతోందా? అసలు ఒక్కొక్క మెలుక విన్నారు అంటే, ఒక్కొక్క ట్విస్ట్ విన్నారు అంటే షాక్ మీద షాక్ గురవుతారు. ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే నెక్స్ట్ మంత్, రాబోయే మంత్ ఎలా ఉండబోతోందో మీకు ముందుగానే తెలుస్తోంది. అక్కడ ఏవైనా ఇబ్బందులు ఉన్నా, మీకు ప్రతికూలమైనటువంటి సంఘటనలు ఉన్న, పరిస్థితులు ఉన్న, వాటిని ఎలా చక్కదిద్దుకోవాలి, వాటి కోసం మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతిదీ తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనం ఒక దారి గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆ దారిలో ఏమున్నాయో తెలియదు. ముళ్ళున్నాయా, రాళ్ళున్నాయా, కంపలున్నాయా, ఏం తెలియదు. గుడ్డిగా వెళ్ళిపోతూ ఉన్నాం. అప్పుడు ఏం చేస్తాం? మనకు కాలికి తగిలిన ప్రతి ముళ్ళును తొక్కుతాం, ప్రతి రాయిని తొక్కుకుంటూ, అంటే కష్టాలను ఆ గుంతలో మెట్టలో ఎక్కుకుంటూ దిగుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కదా. అదే ఇప్పుడు మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండి, పలానా దారిలో వెళ్తున్నావా, అక్కడ పలానా చోట ముళ్ళున్నాయి, పలానా చోట రాళ్ళు ఉన్నాయి, పలానా చోట గుంతలు ఉన్నాయి అని చెప్తే ఎంత జాగ్రత్త తీసుకుంటాం? ముందు చూపు ఎలా ఉంటుంది? అడుగడుగున అప్రమత్తంగా ఉంటాం. వాటి నుంచి తప్పించుకొని మన ప్రయాణాన్ని మనం కొనసాగిస్తాం. ఇది కూడా అంతే. మీ జీవితానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయము కూడా మీకు సెప్టెంబర్ నెలలో ఏం జరగబోతోందో తెలుసుకోబోతున్నారు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవచ్చు. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా, ఏ పని చేస్తున్నా అన్ని పక్కన పెట్టేసి వినడానికి ప్రయత్నించండి. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. వాళ్ళు కూడా మన ఛానల్కి మీ సపోర్ట్ని ఎలా తెలియజేశారు? వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఇక నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అన్నది నాకు అందివ్వండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక. ఆఖరిసారి ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి. ఎందుకు అంటే, ఒక్కసారి ఈయన దగ్గరికి జ్యోతిష్యానికి వెళ్ళారు అంటే రెండవ ఆప్షన్ కింద వెళ్లాల్సిన అవసరం ఉండదు. 100కి 1000% జరిగి తీరుతుంది. కాదు, లేదు అన్న మాటే ఉండదు. ఎంతటి మొండి సమస్యనైనా చిటికేసినంతలో పరిష్కరించే ఇవ్వటంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ శివరామరాజు గారు, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. వీరి మొబైల్ నెంబర్ 7780246131. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు ఉన్న, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారండి. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. అలాగే ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, ఇక ఈ వీడియో మీ కంట పడింది, మీ చెవిన పడింది అంటే కారణం లేకుండా జరగలేదండి. ఇది దీని వెనుక ఎంతో కారణం ఉంటేనే మీ దగ్గరికి చేరాలి అని ఉంటే మాత్రమే ఇది మీ వరకు కూడా చేరుతుంది. ఇది కారణం లేకుండా కంట పడదు. కాబట్టి పడింది అంటే అసలు వదులుకోకండి. కన్యా రాశి వారి జీవితం పూర్తిగా మారబోతుంది. మరి సెప్టెంబర్ నెల వీళ్ళకి ఎలా ఉండబోతోంది? అస్సలు వీడియోని మిస్ అవ్వద్దు. మీకు 100% జరిగేది ఇదే. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఒంటరిగా ప్రశాంతంగా చూడటానికి ప్రయత్నించండి. ఈ మాటలు మీ చెవులు పడుతున్నాయి అంటే అది కేవలం యాదృచ్ఛికం మాత్రం కాదు. ఆది పరాశక్తి జగన్మాత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీపై ఉందని గ్రహించండి. ముఖ్యంగా సెప్టెంబర్ మాసంలో మీరు మనసారా నమ్మిన దైవం యొక్క ఆశీస్సులు మీకు సంపూర్ణంగా లభించబోతున్నాయి. అయితే మీ జీవితంలో ఒక నూతన అధ్యయనానికి నాంది పలకబోతోంది. దానికి ఒక సంకేతంగా ఇది భావించండి. కన్యా రాశి వారు మీ జీవితంలో సెప్టెంబర్ మాసం ఒక అద్భుతమైన, ఒక కీలకమైన ఘట్టాన్ని ప్రారంభించబోతోంది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు, దిగమింగిన బాధలు, పడిన వేదన అన్నింటికీ ఒక ముగింపు పలకాల్సిన శుభ సమయం అయితే వచ్చేసింది. పూర్తి ఈ విశ్లేషణ మీకోసం ఎంతో ఏకాగ్రతగా, జాగ్రత్తగా వింటేనే మీకు తెలుస్తుంది. అలా విన్నారు అంటే మీ జీవితంలో ఎటువంటి అనుకూల మలుపులు తీసుకురాబోతుందో, మీకు రాబోయే అదృష్టం ఏ రూపంలో మిమ్మల్ని వరించనుందో స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్క క్షణం మీ ఇష్టదైవాన్ని మనసులో ప్రార్థించుకొని
వీడియో చూడండి. సర్వాంతర్యామి అయినటువంటి శ్రీరామచంద్రుని కరుణా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. ఎందుకంటే మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం మొదలవ్వబోతోంది. మీ అదృష్టాన్ని మీరు సంపూర్ణంగా సంతోషంగా అందుకోవాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క రాశికి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది, ఒక విలక్షణమైన స్వభావం ఉంటుంది. ఆ కోవలో కన్యా రాశికి ఒక విశిష్టమైన అత్యంత శక్తివంతమైన గుర్తింపు ఉంది. కన్యా రాశి మిగిలిన రాశుల కంటే ఎంతో భిన్నమైనది, అత్యంత లోతైన మరియు రహస్యమైనది. వీరికి పూర్తిగా అర్థం చేసుకోవటం బ్రహ్మకైనా కూడా అంత సులభం కాదు. కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. బుధుడు ధైర్యానికి, పోరాట పటిమకు, శక్తికి, రక్తానికి ప్రతీకగా నిలుస్తాడు. అందుకే ఈ లక్షణాలన్నీ కన్యా రాశి వారిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. వారిలో అపారమైన శక్తి దాగి ఉంటుంది. దాన్ని సరైన మార్గంలో పెడితే అద్భుతాలు సృష్టించగలరు, చరిత్రను తిరగరాయగలరు. వారు సాధారణంగా ఎవరి జోలికి వెళ్లరు, కానీ వివాదాలకు, గొడవలకు 100 అడుగుల దూరంలో ఉంటారు. కానీ ఎవరైనా వారిని మోసం చేసినా, కించపరిచినా, హేళన చేసినా, వారి ఆత్మాభిమానం మీద దెబ్బతీసినా అస్సలు సహించలేరు. వారి స్పందన చాలా తీవ్రంగా, ఊహించని విధంగా ప్రళయంలా ఉంటుంది. కన్యా రాశి వారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. మీ ముఖంలో ఒక తెలియని తేజస్సు, వర్ణించలేని లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది. మీ కళ్ళు చాలా శక్తివంతమైనవి, ఎదుటివారి మనసుని చదివేంత తీక్షణంగా, లోతుగా ఉంటాయి. అందుకే మిమ్మల్ని చూసిన వారు ఇట్టే ఆకర్షితులవుతూ ఉంటారు, మీ వ్యక్తిత్వానికి దాసోహం అవుతారు. ఇంతటి మంచి లక్షణాలు, అపారమైన దైవానుగ్రహం ఉన్న ఈ కన్యా రాశి వారికి సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతోంది? ఏం జరగబోతోంది? ఎలాంటి మలుపులు, మెలుకులు ఉన్నాయి? ఖచ్చితంగా తెలుసుకోండి. మరి అయితే దైవానుగ్రహం ఉన్నప్పటికీ మీ జీవితం పూల పానుపైతే కాదు. బహుశా మీ అంత కష్టాలు, మీ అంత పరీక్షలు ఈ భూమి మీద మరెవరూ కూడా ఎదుర్కొని ఉండరని చెప్పాలి. జీవితం మిమ్మల్ని నిత్యం ఒక అగ్ని పరీక్షకు గురి చేస్తూనే ఉంది. ప్రతి అడుగులోనూ మిమ్మల్ని పరీక్షిస్తూనే ఉంటుంది. మిమ్మల్ని ఒక వజ్రంలా తీర్చిదిద్దటానికి ఈ పరీక్షలని మీరు గ్రహించాలి. కొంతమంది ఈ కన్యా రాశిలో పుట్టినవారు చిన్నతనం నుంచే మీ జీవితం ఒక పోరాటంతో మొదలవుతుంది. కొంతమంది పాపం ఈ రాశి తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయతలకు పూర్తిగా స్థాయిలో నోచుకోలేని వారు కూడా ఉన్నారు. వీళ్ళు చాలా మంది ఉంటారు. మీకు ఇష్టమైన తిండి తినాలన్నా, నచ్చిన బట్టలు కట్టుకోవాలన్నా, ప్రతి చిన్న ఆనందానికి కూడా ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక వెలితి మిమ్మల్ని నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. ఆ జ్ఞాపకాలు మిమ్మల్ని ఇప్పటికీ బాధిస్తూనే, వేధిస్తూనే ఉంటాయి. ఎవరైనా కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు మీ మనసు వెన్నెలా కరిగిపోతుంది. ఆ ప్రేమ కోసం, ఆప్యాయత కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారు, ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. ఈ సున్నితమైన మనస్తత్వమే కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరుస్తుంది. ఇతరులు మిమ్మల్ని చులకనగా చూడటానికి కూడా కారణమవుతుంది. ఈ గుణం వల్ల మీరు ఎన్నోసార్లు నష్టపోయి ఉంటారు. మీరు ఎంత మంచివారో, ఎంత సున్నిత మనసులో మీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం అంత కఠినంగా ఉంటుందండి. అంత ఈజీ అయితే ఉండదు. మీరు ఎవరినైతే నా వాళ్ళు, నా ప్రాణం అని గుండెల్లో పెట్టుకుంటారో సరిగ్గా వాళ్ళ చేతిలోనే మీరు మోసపోతారు. అవమానాలకు గురవుతారు, దెబ్బతింటారు, గాయపడతారు. మీ జీవితంలో పుస్తకాల ద్వారా నేర్చుకున్న పాఠాల కన్నా మీరు ప్రాణంగా నమ్మిన మనుషులు నేర్పిన గుణపాఠాలే ఎక్కువగా ఉంటాయి. ఎన్నోసార్లు కింద పడ్డారు, దారుణమైన దెబ్బలు తిన్నారు, వెన్నుపోట్లకు గురయ్యారు. అయినా ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత దృఢంగా, మరింత శక్తివంతంగా మార్చేసిందండి. మీరు పడిన కష్టాలు, అనుభవించిన నరకం మిమ్మల్ని రాటుదేల్చేశాయి. జీవితం యొక్క అసలైన ముఖ చిత్రాన్ని మీకు చూపించేశాయి. ఇప్పుడు మిమ్మల్ని పడగొట్టడం ఎవ్వరి తరమూ కూడా కాదు. కన్యా రాశి వారి ముఖ్య లక్షణాలలో ఒకటి వారి రహస్య స్వభావం. వారు తమ మనసులోని విషయాలను, తమ భావోద్వేగాలను అంత సులభంగా ఎవరితోనూ పంచుకోరు. వారి జీవితం ఒక తెరిచిన పుస్తకంలో ఎప్పటికీ కూడా ఉండదు. వారి గురించి పూర్తిగా తెలుసుకోవటం దాదాపు అసాధ్యమే. ఈ కారణంగానే వారిని చాలామంది అపార్థం చేసుకుంటూ ఉంటారు. గర్విష్ఠులని ముద్ర కూడా వేసేస్తారు. వారు తమ భావాలను, బలహీనతలను బయటపెడితే ఇతరులు వాటిని అలుసుగా తీసుకుంటారేమోనని ఒక తెలియని భయం వారిలో ఉంటుంది. అందుకే తమ చుట్టూ ఒక అదృశ్యమైన గోడను కట్టుకుని జీవించేస్తూ ఉంటారు. కేవలం తాము పూర్తిగా 100% నమ్మిన అతి కొద్ది మందిని మాత్రమే ఆ గోడ లోపలికి అనుమతిస్తారు. ఆ కొద్ది మంది కోసం ప్రాణమైనా ఇస్తారు. వీరుకున్న మరో అద్భుతమైన శక్తి వారి అంతర్దృష్టి అని చెప్పాలి, లేదా సహజ జ్ఞానం. ఎదుటివారి మనసులో ఏముందో వారు నిజం చెప్తున్నారా లేక అబద్ధం చెప్తున్నారా అని వీరు చాలా సులభంగా పసిగట్టేయగలరు. వారి కళ్ళల్లోకి సూటిగా చూసి వారి మాట తీరును బట్టి, వారి శరీర భాషను బట్టి వారి అసలు ఉద్దేశాన్ని గ్రహించేస్తారు.
ఈ శక్తి వీరికి దేవుడిచ్చిన వరం. ఈ సహజ జ్ఞానం కారణంగా వీరిని మోసం చేయటం దాదాపు అసాధ్యం. ఎవరైనా వీరు ముందు నాటకాలు ఆడినా, కల్లుబుల్లు కబుర్లు చెప్పినా వెంటనే దొరికిపోతారు. అందుకే వీరు నిజాయితీగా, నిక్కచ్చిగా ఉండేవారినే ప్రాణంగా ఇష్టపడతారు. నమ్మక ద్రోహాన్ని, వెన్నుపోటును అస్సలు ఎప్పటికీ సహించలేరు, మన్నించలేరు కూడా. కన్యా రాశి వారు అత్యంత నమ్మకమైన స్నేహం కోసం ప్రాణం ఇవ్వటానికైనా వెనుకాడరు. తమ స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతోనైనా సరే పోరాడటానికి సిద్ధంగా ఉంటారు. వారి స్నేహం చాలా లోతైనది మరియు శాశ్వతమైనది. పై మెరుగులకు, స్వార్థానికి లొంగే రకం కాదు. వీరి స్నేహం పొందిన వారు నిజంగా అదృష్టవంతులేని చెప్పాలి. అయితే వీరి స్నేహాన్ని పొందడం అంత సులభమైతే అస్సలు కాదు. వారు ఎవరినైనా స్నేహితుడిగా అంగీకరించేందుకు ముందుగా వారిని అన్ని విధాలుగా పరీక్షిస్తారు. వారి నిజాయితీని, నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వారిని తమ జీవితంలోకి, తమ హృదయంలోకి ఆహ్వానిస్తారు. ఒక్కసారి నమ్మితే జీవితాంతం ఆ నమ్మకాన్ని వమ్ము చెయ్యరు. వారు ఎంత మంచి స్నేహితులో అంత ప్రమాదకరమైన శత్రువులు కూడా. ఎవరైనా వారికి ద్రోహం చేస్తే ఆ విషయానికి వస్తే జీవితంలో మర్చిపోలేరు. పగబట్టే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఇది వారి బలహీనత అని చెప్పాలి. సమయం చూసి తమకు జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా బదులు తీర్చుకుని ప్రయత్నిస్తారు. ఇది వారి నైజం. వారిని గాయపరిచిన వారిని క్షమించటం చాలా కష్టం. ఆ గాయం వారి మనసులో ఎప్పటికీ ఒక మచ్చలా ఉండిపోతుంది. అందుకే వీరితో శత్రుత్వం పెట్టుకోవటం అంటే నిప్పుతో చెలగాటమాడటం లాంటిదని పెద్దలు అంటూ ఉంటారు. అయితే అనవసరంగా వీరి జోలికి వెళ్లకుండా ఉండటమే అందరికీ క్షేమకరం. పోరాట పట్టుమ ఈ కన్యా రాశి వారి రక్తంలోనే ఉంటుందండి. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాలునైనా సరే, ఎంత పెద్ద తుఫానునైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. ఓటమిని అంత సులభంగా అంగీకరించే రకాలు అస్సలు కాదు. ఒక్కసారి ఓడిపోయిన మళ్ళీ రెట్టింపు బలంతో ప్రయత్నించి విజయం సాధించే వరకు విశ్రమించరు. వీరి పట్టుదల అసామాన్యమైనది. వారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్నిసార్లు కింద పడినా వారిలో ఉండే పట్టుదల, దృఢ సంకల్పం వారిని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చుతాయి. అందుకే వీరు ఏ రంగంలో ఉన్న నాయకులుగా ఎదుగుతారు, 10 మందికి దారి చూపిస్తారు. నాయకత్వ లక్షణాలు వీరికి పుట్టుకతోనే వస్తాయి. వృత్తి జీవితంలో వీరు అంకిత భావంతో పనిచేస్తారు. ఏదైనా పనిని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. వారి ఏకాగ్రత అమోఘం. పరిశోధన, గూఢచార్యం, సైకాలజీ, సర్జరీ, పోలీసు, మిలిటరీ ఇవన్నీ కూడా లోతైన విశ్లేషణ, అలాగే ధైర్యం అవసరమయ్యే రంగాలలో వీరు అద్భుతంగా రాణిస్తారు. ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. వారికి అధికారం అంటే ఇష్టం. ఇతరుల కింద పని చేయటం కంటే తామే నాయకత్వం వహించడానికి ఇష్టపడతారు. వారిలో సహజమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఒక బృందాన్ని నడిపించటంలో, కష్టమైన పనులను పూర్తి చేయటంలో వారు ఎప్పుడు కూడా ముందుంటారు. వారిని అనుసరించటానికి ఇతరులు కూడా ఇష్టపడుతూ ఉంటారు. ప్రేమ సంబంధాల విషయంలో కన్యా రాశి వారు చాలా తీవ్రంగా ఉంటారు. ప్రేమించిన వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి ప్రేమలో స్వచ్ఛత, లోతు, అంకిత భావం ఉంటాయి. కానీ అదే సమయంలో వారిలో అసూయ, తమ వారనే భావన కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది వారి ప్రేమలోని మరో కోణం. తమ భాగస్వామి నుండి సంపూర్ణమైన నిజాయితీని, నమ్మకాన్ని ఆశిస్తారు. చిన్న అనుమానం వచ్చినా తట్టుకోలేరు. వారి ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందో అనుమానం వస్తే వారి ప్రవర్తన కూడా అంతే తీవ్ర స్థాయిలో ఉంటుంది, తీవ్రంగా మారిపోతుంది. అందుకే వీరితో ప్రేమ బంధంలో ఉన్నవారు చాలా ఓపికగా, అర్థం చేసుకునే గుణంతో అత్యంత నిజాయితీగా ఉండాలి. వీరిలో ఉండే మొండితనం ఒక్కోసారి వారికి మేలు చేస్తే మరోసారి కీడు చేస్తుంది. ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే సాక్షాత్తు ఆ దేవుడే దిగి వచ్చిన వారి మనసును మార్చడం చాలా కష్టం. ఆ నిర్ణయం తప్పని లోపల తెలిసిన తమ పట్టుని, అహాన్ని వదులుకోవటానికి ఇష్టపడరు. ఇది వారి విజయానికి కొన్నిసార్లు పతనానికి కూడా కారణమవుతుంది. ఈ మొండి పట్టుదలే కొన్నిసార్లు వారిని విజయానికి దగ్గర చేస్తే, మరికొన్నిసార్లు మంచి సంబంధాలు దెబ్బతినటానికి కారణమవుతూ ఉంటుంది. కాబట్టి అన్నిసార్లు మొండి పట్టుదల అన్నది అంత మంచిది కాదు. పట్టు విడుపు కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. సంబంధాలు దెబ్బతినటానికి కారణమవుతుంది. ఇతరుల సలహాలను వినటానికి కూడా
కూడా వారు అంతగా ఇష్టపడరు. తమకు తెలిసిందే సరైనది అనే భావన వారిలో బలంగా పాతుకుపోయి ఉంటుంది. కాలక్రమేణా ఈ గుణాన్ని మార్చుకుంటే తిరుగులేని విజయాన్ని సాధిస్తారు. ధనం విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బుని అనవసరంగా విచ్చలవిడిగా ఖర్చు చెయ్యరు. భవిష్యత్తు కోసం పొదుపు చేయటంలో, సరైన చోట పెట్టుబడులను పెట్టడంలో వీరెప్పుడూ కూడా ముందుంటారు. వారికి డబ్బు అంటే కేవలం విలాసం కాదు, అది వారికి ఒక రకమైన శక్తిని, భద్రతను ఇస్తుంది. ఆర్థిక స్వాతంత్రాన్ని ఎంతగానో కోరుకుంటారు. వీరికి ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే. జీవితం, మరణం, విశ్వరహస్యాలు వంటి లోతైన విషయాల గురించి తెలుసుకోవటానికి ఆసక్తి చూపుతారు. పైకి కనిపించే భౌతిక ప్రపంచం వెనుక ఉన్న నిజాలను అన్వేషించాలనే తపన వారిలో ఉంటుంది. యోగా, ధ్యానం వంటి వాటిపై ఆసక్తి చూపిస్తే మానసిక ప్రశాంతత, అద్భుతమైన శక్తులు లభిస్తాయి. మీకు సమస్యలు వస్తే మామూలుగా రావు. ఒక ప్రళయంలా, సునామీలాగా వచ్చి పడతాయి. ఒక సమస్య మొదలైందంటే అది తనతో పాటు 10 సమస్యలను తీసుకొచ్చి మిమ్మల్ని పూర్తిగా విక్కిరి బిక్కిరి చేసి ఊపిరాడకుండా చేసేస్తుంది. ఆ సమస్యల వలయం నుంచి బయటపడటానికి మీరు నరకాన్ని చవి చూడాల్సి వస్తుంది. ప్రతి క్షణం ఒక యుగంలా గడుస్తుంది. అలాంటి కష్ట సమయాల్లో మీకు సహాయం చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రారు. మీ చుట్టూ 100 మంది బంధువులు, 1000 మంది స్నేహితులు ఉన్నా ఎవరు కూడా మీకు చెయ్యూతనివ్వరు. ఊబిలో కూరుకుపోతున్నప్పుడు కనీసం చెయ్యి పట్టుకొని పైకి లాగే నాథుడు కూడా కనిపించడు. అందరూ తమ తలుపులు మూసుకుంటారు. అప్పుడే మీకు నిజమైన జీవితం అంటే ఏంటో, మనసుల నిజస్వరూపం అంటే ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. ఆ అనుభవమే మిమ్మల్ని ఒక కొత్త మనిషిగా మార్చేస్తుంది. ఎవరిపైన ఆధారపడకూడదు, మన పోరాటం మనమే చెయ్యాలి, మనల్ని మనమే రక్షించుకోవాలి అనే కఠోర సత్యాన్ని గ్రహిస్తారు. ఆ క్షణం నుండి మీ అసలైన ప్రయాణం మొదలవుతుంది. ఇన్ని ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ, ఇన్ని వెన్నుపోట్లు చూసినప్పటికీ మీరు మీలోని మంచితనాన్ని, మానవత్వాన్ని చంపుకోలేదు. మీకు సహాయం చెయ్యని వారిలా మీరు కఠినంగా మారలేదు. మీ ఎదుట ఎవరినైనా కష్టాల్లో ఉంటే మీకు చేతనైనంత సహాయం చేయటానికి మీరే ముందుంటారు. ఎందుకంటే ఆ బాధ ఏంటో, ఆ నరకం ఏంటో మీకు బాగా తెలుసు. పడ్డారు కదా, అందుకే. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే, చాలా ఓపికను, మీ సహనాన్ని, మంచితనాన్ని, మీ విశ్వాసాన్ని ఆ భగవంతుడు అన్ని విధాలుగా పరీక్షించాడు. ఆ కఠినమైన పరీక్షలో మీరు అద్భుతంగా నెగ్గారు. అందుకే ఇప్పుడు ఒక అద్భుతమైన, ఒక సువర్ణమైన భవిష్యత్తును ప్రసాదించబోతున్నాడు భగవంతుడు. అది కూడా సెప్టెంబర్ మాసం నుంచి ప్రారంభం అవుతుంది. మీకు మంచి రోజులు మొదలయ్యాయి. రాబోయే రోజుల్లో, ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసం కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. వీరికి అద్భుతమైన యోగం పట్టబోతోంది అని చెప్పాలి. అధికమైన యోగం అంటే ఈ మాసంలో వీళ్ళు ఏ పని ప్రారంభించినా అది వారికి జీవితాంతం కలిసి వస్తుంది. ఈ మాసంలో చేసే పని శాశ్వతంగా వీళ్లకు ఒక జీవనాధారంగా మారుతుంది. ఈ సెప్టెంబర్ మాసంలో మీ రాశి అధిపతి అయిన బుధుడు అత్యంత శుభప్రదమైన లాభస్థానంలో సంచరించడం వల్ల ఆదాయానికి, ధన ప్రవాహానికి ఎటువంటి లోటు ఉండదు. మీరు ఊహించని మార్గాల నుండి డబ్బు కూడా మీకు వచ్చి చేరుతుంది. అయితే మధ్యలో కొన్ని అనారోగ్య సమస్యలు, కుటుంబంలో చిన్న చిన్న కలతలతో మానసిక ఆందోళనలు తప్పకపోవచ్చు. కానీ ఇవి తాత్కాలికమే. గృహ, వాహన ప్రయత్నాలు చాలా వరకు సఫలం అవుతాయి. కొత్త ఇల్లు కొనాలని, కొత్తగా ఇల్లు కట్టాలని కానీ, లేదా కొత్త వాహనం కొనాలని కానీ, బంగారం కొనాలని కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఈ మాసంలో ఒక కొలిక్కి వస్తాయి. కొద్దిపాటి శ్రమతో, పట్టుదలతో మీ ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది. అనుకోకుండా మీకు అదృష్టం కలిసి వచ్చే వారసత్వ ఆస్తి వంటివి లభించే సూచనలు కూడా ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులు సకాలంలో సునాయాసంగా పూర్తవుతాయి. ఇంట బయట మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. మీ సలహాలను అందరూ గౌరవిస్తారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో మీరు ఆశించిన దానికంటే ఎక్కువ రాబడి ఉంటుంది. లాభాలు రెట్టింపు అవుతాయి. వ్యాపార విస్తరణకు ఇది అనువైన సమయం. చాలా కాలంగా నడుస్తున్న ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. కుటుంబంలో ఒక శుభకార్యం, వివాహం, సంతాన ప్రాప్తి, గృహప్రవేశం జరిగే బలమైన అవకాశం ఉంది. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో, రాజకీయ నాయకులతో, అధికారులతో పరిచయాలు పెరుగుతాయి. దానివల్ల మీకు ఎన్నో లాభాలు చేకూరుతాయి.
వారి ద్వారా మీకు భవిష్యత్తులో మేలు జరుగుతుంది. నిరుద్యోగులు చేస్తున్న ప్రయత్నాలు సఫలమై మంచి మంచి జీతంతో కూడినటువంటి ఒక జాబ్ అనేది మీ సొంతం అవుతుంది. ఇక విద్యార్థులు తాము రాసిన పరీక్షలలో ఘన విజయాలు సాధించి ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశం పొందుతారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాఫీగా సాగుతుంది. ఈ సెప్టెంబర్ మాసం మీకు అన్ని విధాలుగా ఒక రాజయోగంలా ఉండబోతోంది. కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా చాలా ఉన్నతమైన స్థితి చేరుకోబోతోంది. ఇంతేకాకుండా మీరు సంకల్పించిన సకల శుభ కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. ఎన్నాళ్లుగానో పెళ్లి గురించి చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తాయి. వివాహంలో అధిక ఆలస్యం జరుగుతున్న వారికి కూడా ఈ సెప్టెంబర్ మాసంలో వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది. కనీసం నిశ్చితార్థ తాంబూలాలు పుచ్చుకునే శుభగడియలు కూడా దగ్గర పడ్డాయి. మీ మనసుకు నచ్చిన వ్యక్తితో మీరు కోరుకున్న కుటుంబంలోకి అడుగు పెట్టబోతున్నారు. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వాళ్ళు కళ్ళు మూసుకుని ప్రారంభించవచ్చు. వ్యాపారం పెడితే నష్టపోతారా, లాభాలు వస్తాయా, నా నిర్ణయం సరైనదేనా అని అనవసరంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ ఆర్థిక స్తోమతను బట్టి ఎంత పెద్ద వ్యాపారమైనా కూడా ధైర్యంగా ప్రారంభించేసుకోవచ్చు. ఆ జగన్మాత ఆశీస్సులతో అది తప్పకుండా కలిసి వస్తుంది. దాన్ని మీరు పట్టుదలతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలుగుతారు. మీరు ప్రారంభించినటువంటి ఏ పనైనా అవనివ్వండి, అన్నీ కూడా ఏ ఆటంకాలు లేకుండా జరిగిపోతాయి. ఇక్కడ మీరు ఆలోచించి చేయాలి అంతే. చిన్న వ్యాపారమైనా కూడా మీ కృషితో పట్టుదలతో ఒక మహావృక్షంలా అభివృద్ధి చెందే అద్భుతమైన అవకాశం అయితే ఉంది. ఇంతేకాకుండా మీరు చేసే అన్ని ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు. మీ ప్రతి అడుగు విజయానికి దారితీస్తుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు, ఉద్యోగస్తులకు ఇది సరైన సమయం. మీ ప్రయత్నం మొదలు పెట్టడమే ఆలస్యం. వీసా వంటివి సులభంగా మంజూరు అవుతాయి. కొంతమందికి వెంటనే పనులు పూర్తయితే మరి కొంతమందికి ఆలస్యమైనా సరే మీ విదేశీయానం నెరవేరుతుంది. అక్కడికి వెళ్ళాక కూడా మీరు బాగా రాణించి ఉన్నత పదవులను పొందుతారు. కన్యా రాశి వారికి శాశ్వత శత్రువులు ఉంటారు. వీరిలో కొందరు కనిపించే శత్రువులు కాగా ఎక్కువ % కనిపించని రహస్య శత్రువులే మిమ్మల్ని చూసి అసూయ పడేవారు, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఎందరో. అటువంటి వారు కూడా ఈ మాసంలో తమ తప్పు తెలుసు మీకు మిత్రులుగా మారే అద్భుతమైన అవకాశం ఉంది. ఈ సెప్టెంబర్ మాసం మీకు అన్ని విధాలుగా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే రాహు ప్రభావం వల్ల ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉదర సంబంధిత వ్యాధులు, వాయు సంబంధిత వ్యాధులు, అజీర్తి వంటివి ఇబ్బంది పెట్టచ్చు. కానీ భయపడాల్సినంత పెద్ద సమస్యలేమీ కావు. చిన్నపాటి జాగ్రత్తలతో బయటపడవచ్చు. కన్యా రాశి వారు ఎక్కువ % బహుముఖ ప్రజ్ఞాశాలులు అని చెప్పాలి. అంటే మల్టీ టాలెంటెడ్ అండి. వీరికి మనం ఒక వ్యాపారం పెట్టు, ఆ వ్యాపారం పెట్టు అని సలహా ఇవ్వాల్సిన పని లేదు. వారికి ఏ రంగంలో లాభం వస్తుందో, ఏ పని చేస్తే తాము రాణించగలమో, డబ్బు సంపాదించగలమో స్పష్టమైన అవగాహన ఉంటుంది. వీరు ఏ వ్యాపారం మొదలు పెట్టినా అది బాగా కలిసి వస్తుంది. వీళ్ళు సామాన్యంగా ఒక పట్టాన దేన్ని కూడా ఎవరిని నమ్మరు. కానీ ఒకసారి నమ్మితే ప్రాణం ఇచ్చేస్తారు. జీవితాంతం వదిలిపెట్టరు. వారి పట్టుదల, మొండితనం కూడా అంతే స్థాయిలో ఉంటాయి. అయితే ఈ మొండితనం, మితిమీరిన పట్టుదల కొన్నిసార్లు వీరికి నష్టాలను కూడా కలుగజేస్తాయి. ఒక విషయంలో జాగ్రత్త వహిస్తే వీరికి తిరుగుండదు. జీవితంలో ఎన్నో ఒడుదుడుకులకు అన్నిటినీ ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ, అనుభవిస్తూ, వాటిని దాటుకుంటూ ముందుకు వస్తూనే ఉన్నారు. వీరికి ప్రతి విషయంలోనూ మంచి అవగాహన ఉంటుంది. లాభం లేనిది ఏ పని కూడా చెయ్యరు. ఏ వ్యాపారమైనా ధైర్యంగా చేసి లాభాలు గడించగల సమర్థులు. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరిగి మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాలు పెరగడంతో పాటు కోరుకున్న ప్రమోషన్, కోరుకున్న దానికి బదిలీ లభించే అవకాశం ఉంది. ఉన్న పలంగా ఆకస్మిక ధన లాభం పొందే సూచనలు బలంగా ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారికి లాభాల పంట పండుతుంది. సంతానం లేని దంపతులకి సంతాన భాగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. కన్యా రాశి వారికి ఎప్పటి వరకు మీరు విన్న శుభవార్తలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చెప్పబోయే శక్తివంతమైన పరిహారాలు మరొక ఎత్తు. ఈ అద్భుతమైన గ్రహ సంచారం అనే శక్తివంతమైన ఇంజన్కి ఈ పరిహారాలు అనే ఇంధనంలా పనిచేస్తాయి. వీటిని శ్రద్ధగా, భక్తితో పాటిస్తే మీకు కలగబోయే శుభ ఫలితాలు 100 రెట్లు అధికమవుతాయి. ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచే స్నానానంతరం మీ ఇంట్లో పూజా మందిరంలో దీపారాధన చేసి కనీసం ఒక 5 నిమిషాలైన దైవ ప్రార్థన చెయ్యండి.
ఇది మీ ఇంట్లో ప్రతికూల శక్తిని రాకుండా చేస్తుంది, సానుకూల శక్తిని నింపుతుంది, మానసిక ప్రశాంతతని ఇస్తుంది. మీకు వీలున్నప్పుడల్లా ముఖ్యంగా ప్రతి శనివారం నాడు కాకులకు అన్నం లేదా నువ్వులు కలిపిన అన్నం పెట్టండి. ఇది శని దోషాలను, పితృదోషాలను నివారించేస్తుంది. అలాగే వీధి కుక్కలకు బిస్కెట్లు లేదా ఆహారం పెట్టడం వల్ల రాహుకేతువుల అనుగ్రహం లభించి మీ పనులలో ఆటంకాలు తొలగిపోతాయి. ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఆవు నెయ్యితో దీపం వెలిగించి శ్రీ సూక్తం చదవటం లేదా పఠించటం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది, అనవసరమైన ఖర్చులు తగ్గి ధనం నిలబడుతుంది. అలాగే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవటం లేదా సుబ్రహ్మణ్య అష్టకం పఠించటం వల్ల చాలా మంచిది. ఈ సెప్టెంబర్ మాసంలో ఏదైనా శనివారం నాడు 9 పోగుల ఎరుపు దారాన్ని తీసుకొని రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేస్తూ ఆ దారాన్ని చుట్టండి. 108 ప్రదక్షిణలు పూర్తయ్యేసరికి దారం మొత్తం చెట్టుకి చుట్టబడి ఉండాలి. ఈ పరిహారం చేయటం వల్ల మీకు శాశ్వతమైన అభివృద్ధి కలుగుతుంది, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి, భూ వివాదాలు, కోర్టు వ్యవహారాల నుంచి బయటపడతారు, విడిపోవాలనుకుంటున్న భార్యాభర్తలు మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ చిన్న పరిహారంతో మీరు అనేక సమస్యల నుండి చక్కగా బయటపడి అభివృద్ధి చెందుతారు, జీవితంలో స్థిరపడతారు. ఈ మాసంలో మీకు సొంత గృహ యోగం బలంగా ఉంది. అన్ని విధాలుగా కూడా ప్రయత్నించండి, సౌకర్యవంతమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితం లభిస్తుంది. ఆ నమ్మకంతో ముందుకు సాగండి. కన్యా రాశి వారు ముఖ్యమైన పనులు, ఒప్పందాలు వంటివి శుక్రవారం రోజున చేసుకుంటే చాలా మంచిది. మీకు అత్యంత అనుకూలమైన రోజులు మంగళవారం మరియు గురువారం, ఆదివారం. కన్యా రాశి వారికి అనుకూలమైన రంగులు ముదురు ఎరుపు లేదా మెరూన్ రంగు. ఈ దుస్తులు ధరించటం వల్ల మీలో ఒక ఆత్మవిశ్వాసం పెరిగి చేసే పనులు విజయవంతమవుతాయి. ఇక కన్యా రాశి వారి గురించి సెప్టెంబర్ మాసంలో కలగబోయే అద్భుత యోగం గురించి తెలుసుకున్నారు కదా. మీకు ఈ వీడియో నచ్చే ఉందని భావిస్తూ ఉండాలి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.